హాయ్ ఫ్రెండ్స్, నిన్ననే ఒక డెత్ స్టంట్ అనేది సోషల్ మీడియాలో జరిగిందనమాట. సో పబ్లిసిటీ పిచ్చితో పూనం పాండే అనే ఒక సెలబ్రిటీ తను చనిపోయానని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టి జనమంతా నమ్మేటట్టు వెయిట్ చేసి దాదాపు 28 hours తర్వాత మళ్ళీ అదే ఇన్స్టాగ్రామ్లో ఇంకో పోస్ట్ పెట్టి నేను బతికే ఉన్నాను, ఈ స్టంట్ జస్ట్ కర్నేవల్ క్యాన్సర్, కేవలం సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్కి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో పెట్టాను. సో అవేర్నెస్ కోసమే అలాంటి డెత్ స్టంట్ నేను చేశానని సంచలన కామెంట్స్ తోటి ఒక పోస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది మన పూనం పాండే. సో పూనం పాండే ఇలా డెత్ స్టంట్ చేసినందుకు ఇంటర్నెట్లో చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది చీప్ కామెంటరీ, పబ్లిసిటీ పిచ్చితో ఇలా ఎవరు చేయకండి అనే ధోరణిలో కామెంట్స్ పెడుతున్నారు అనమాట. ఇంకా పచ్చి బూతులు ఉన్నాయి కింద మా కామెంట్స్ అన్ని చూసుకుంటే. సో పూనం పాండే ఇలా ఫస్ట్ టైం చేసిందా, ఇంతకుముందు ఏం చేయలేదా, ఆమె ఎవరు, ఆమె సెలబ్రిటీనా లేకపోతే కేవలం ఒక టిక్ టాక్ స్టారా, ఎలా ఆమె సెలబ్రిటీ అయ్యింది అనేది వీడియోలో చూసుకుందాం. పూనం పాండే చూసుకుంటే కాన్పూర్లో పుట్టేది అనమాట. సో తన చిన్న వయసులో నుంచి తన కెరియర్ అనేది ఫ్యాషన్ డిజైన్తో స్టార్ట్ చేసింది. ఫ్యాషన్ డిజైన్తో స్టార్ట్ చేస్తూ తన పబ్లిసిటీ కోసం ఎలాగైతే ఈరోజు డెత్ స్టంట్ చేసిందో ఆమె పబ్లిసిటీ స్టంట్తో ట్విట్టర్లో అనేది అకౌంట్ ఓపెన్ చేసి సెమీ న్యూడ్ ఫొటోస్ అనేది ఆమె అప్లోడ్ చేస్తూ ఉండేది అనమాట. అంటే బట్టలు వేసుకోక అలాంటి ఫొటోస్ని తను అప్లోడ్ చేస్తూ ఉండేది. అలాగా వైరల్ అయ్యి తన సోషల్ మీడియాలో తను ఫేమస్ అవ్వడం ప్రారంభమైంది. కట్ చేస్తే 2011లో వరల్డ్ కప్ ఇండియా అయితే గెలిచింది కదా. సో అప్పుడు తన దేశమంతా తన అటెన్షన్ తీసుకోవాలని ఏం చేసిందో తెలుసా, పూనం పాండే ఒక సంచలనం అయితే చేసిందన్నమాట. అప్పుడు ఇండియా గిన వరల్డ్ కప్ ఈసారి గెలిస్తే నేనైతే న్యూడ్గా బట్టలు వేసి ఫోటో షూట్ తీసుకుంటాను అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చిందనమాట స్టేడియంలో. సో ఆ స్టేట్మెంట్కి తర్వాత 2011లో మన ఇండియా అయితే గెలిచింది, వరల్డ్ కప్ తీసుకుంది. తర్వాత ఆమె మళ్ళీ సేమ్ ఇలాగే ఇన్స్టాగ్రామ్ ఒక పోస్ట్ అయితే వదిలింది. ఏదైతే BCCI అయిందో తనకి పర్మిషన్ ఇవ్వలేదని, సో ఆ పర్మిషన్ ఇవ్వకపోవడంతోనే తనైతే ఆ న్యూడ్ ఫోటోషూట్ చేయలేకపోయానని అయితే మళ్ళీ ఇంకో పోస్ట్ పెట్టి అప్పుడు కూడా సేమ్ ఇప్పుడు ఎంత వైరల్ అయిందో అప్పుడు కూడా అంతే వైరల్ అయింది అనమాట. నెక్స్ట్ ఇంకోసారి కట్ చేసుకుంటే ఏ షార్ట్ ఫిలిమ్స్ తీసింది ఆమె అనుకుంటే ఒక వెబ్ సిరీస్ అయితే చేసింది. బట్ అదైతే 18+ కంటెంట్ అనమాట. సెట్ స్టేప్ అని తన బాయ్ ఫ్రెండ్ ఎవరైతే రిలేషన్లో ఉన్నారో సో ఆయన అయితే కంప్లీట్గా 18+ కంటెంట్ అయితే క్రియేట్ చేసింది. దాన్ని తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసింది అనమాట. ఇన్స్టాగ్రామ్ దాన్ని బ్యాన్ చేసింది. బ్యాన్ చేసిన తర్వాత మన పూనం పాండే తన కంటెంట్ క్రియేషన్ కోసం ఒక యాప్ని సృష్టించింది. ఆ యాప్ని ప్లేస్టోర్లో వాళ్ళు ఇన్స్టాగ్రామ్ని అయితే ఆ వెబ్ సిరీస్ బ్యాన్ చేసిన తర్వాత ప్లేస్టోర్ కూడా తన కంటెంట్ని బ్యాన్ చేసిన తర్వాత యాప్ని బ్యాన్ చేసిన తర్వాత పూనం మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయింది అనమాట. సో కరోనా వచ్చిన టైంలో తన మ్యారేజ్ అయితే తన బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచి రిలేషన్ ఆయనతో అయితే పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత విడిపోయినారా లేదా అనేది ఏందో న్యూస్ వచ్చింది. తర్వాత అలా వాళ్ళ మ్యారేజ్ జరిగిపోయింది అనమాట. ఆమె మ్యారేజ్ ఎందుకు హైలైట్ చేయలేకపోయింది అనేది మీకు డౌట్ రావచ్చు అనమాట. ఎందుకంటే అప్పుడు లాక్డౌన్ నడుస్తుంది. సో అలాంటి స్టంట్స్ ఏం ప్లాన్ చేయకోకుండా నెమ్మదిగా సీక్రెట్గా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇప్పుడైతే ఆమెను ఎవరు పట్టించుకోవట్లేదు అనేసి దేకను కూడా దేకట్లేదు అని చెప్పేసి ఇలాంటి ఒక పిచ్చి స్టంట్ అయితే ప్లాన్ చేసింది అనమాట. చనిపోయానని చెప్పి సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం అని చెప్పి ఇంకో పోస్ట్ కూడా వదిలింది మన పూనం పాండే అనమాట. ఈమె తీసిన సినిమా ఏదైనా ఉంది అంటే ఒక్క సినిమా అయితే తీసింది బాలీవుడ్లో. అది కూడా నిషా అని ఒక టీచర్ లాగా ఒక మైనర్ స్టూడెంట్ ఉంటాడు, ఈమె టీచర్ లాగా యాడ్ చేసేది. వాళ్ళ మధ్య సెక్సువల్ రిలేషన్ ఎలా సాగింది అనేదే మూవీ అనమాట. సో ఆ మూవీని కూడా బ్యాన్ చేయాల్సినది కానీ ఎందుకో చేయలేకపోయారు. సో అలాంటి చెత్త సినిమాలు చూస్తూ ఈమె అయితే ఉంటుందన్నమాట. సో ఈమె గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే మనకు అంత మంచిది. ఎందుకంటే అన్నీ ఇప్పుడు అంటే డెత్ స్టంట్ చేసింది, అప్పుడు సెక్సువల్ స్టంట్స్ అన్నీ చేసేది అనమాట. సో అలాంటి విచిత్రమైన న్యూడ్ ఫొటోస్, న్యూడ్ వెబ్ సిరీస్, ఇలాంటి అడల్ట్ కంటెంట్స్ అన్ని క్రియేట్ చేస్తూ తను ఫేమస్ అవ్వాలనుకుంటుంది. సో ఈమెను చూసి 10 మంది ఇన్స్పైర్ కావాలనుకుంటుంది. ఆమెను చూసి ఎవడు ఇన్స్పైర్ కాకండి, ఇలాంటి స్టంట్స్ చేయకండి.